పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జనసేన విజయానికి పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే పిఠాపురం ఓటర్లు కారణమన్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ విజయానికి ఎవరైనా తామే కారణమని అనుకుంటే అది వాళ్ల కర్మ అని నొక్కి మరీ చెప్పారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో తన కష్టం ఉందనేలా వర్మ ప్రచారం చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల కష్టపడి గెలిస్తేనే అంటూ వర్మ ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వచ్చింది. దీంతో ఇది పవన్ కళ్యాణ్ గురించే చేశారంటూ పెద్ద రచ్చ అయింది. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేయించిన వర్మ అది తాను పెట్టలేదని, తన సోషల్ మీడియా చూసుకునే ఏజెన్సీ వాళ్ళు పెట్టారని వెంటనే ఆ పోస్టును డిలీట్ చేయించినట్టు చెప్పారు. దీంతో వర్మ వ్యవహార శైలికి కౌంటర్గానే నాగబాబు ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో ప్రచారానికి తనను, మిత్రుడు అజయ్ కుమార్ తదితరుల్ని పవన్ పంపాడన్నారు. అయితే పిఠాపురంలో రాజకీయ వాతావరణాన్ని చూస్తే విజయం ఖాయమైనట్టు కనిపించిందన్నారు. కానీ చంద్రునికో నూలు పోగులా పవన్ కళ్యాణ్ విజయంలో తమను భాగస్వామ్యం చేశారని ఆయన కొనియాడారు. అయితే పవన్ విజయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను, ఆ పార్టీ శ్రేణుల్ని భాగస్వాములు చేయకపోవడంతో నాగబాబు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదనే చర్చకు తెరలేచింది. వేలాది మంది సమక్షంలో టీడీపీని అవమానించేలా నాగబాబు మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబు వ్యాఖ్యలు చూస్తే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏ స్థాయిలో విభేదాలున్నాయో అర్థం చేసుకోవచ్చనే మాట వినిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభ కూటమిలో చిచ్చు పెట్టిందని అనుకుంటున్నారు. ఈ సభలో చెప్పాల్సిన విషయాలు, చేయాల్సిన తీర్మానాలు జనసేన పార్టీ గురించి అయితే దానిని పక్కన పెట్టి మిత్రపక్షాలు, అందున కూటమికి పెద్దన్నగా ఉన్న టీడీపీ మీద అనవసరమైన కామెంట్స్ చేయడం ఏంటని తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. ఇక ఈ సభలో పవన్ 4 దశాబ్దాల టీడీపీని జనసేన నిలబెట్టిందని అనడాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య ఉన్న సన్నని గీతను సైతం చెరిపేశాయి. సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల క్యాడర్ చీలిపోయింది. బాహాటంగానే పోస్టింగ్లతో సమరం చేస్తున్నారు. 4 దశాబ్దాల టీడీపీకి కార్యకర్తలే బలమని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఉందని, జనసేనకు అంత బలం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమతో కలిసినప్పుడే జనసేన గెలిచిందని గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబును జైల్లో పరామర్శించిన తర్వాతనే కూటమి అన్న మాట వచ్చిందని, దాని తర్వాత ఒక ఊపు వచ్చిందని, అది చివరికి అధికారం దిశగా సాగిందని జన సైనికులు బదులిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ శక్తిగా కూటమి వెనక ఉన్నారని, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి బలం ఉందంటున్న వారు తాము పొత్తుల విషయంలో త్యాగాలు చేశామని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి గెలిచిందని వారంటుంటే టీడీపీ బలంతోనే విజయం దక్కిందని, ఎంతో అనుభవం కలిగిన బాబును సీఎంగా చూడాలని జనాలు పరితపించారని, అందువల్లే తమకు గెలుపు దక్కిందని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వార్ కాస్త పీక్స్కే చేరిపోయిందనే చెప్పొచ్చు. ఇది అంతకంతకు మరింత పెరిగిపోతోంది. ఎంతలా అంటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వొద్దు అని ఒక కొత్త డిమాండ్ను తమ్ముళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. నాగబాబు విషయంలో మొహమాటానికి పోతే చివరికి ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు పోస్టింగులు పెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో బిగ్ గ్యాప్ అయితే వచ్చిందని అంటున్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల పెద్దలు జోక్యం చేసుకొని సెట్ చేయాలని కోరుతున్నారు. నిజానికి చూస్తే టీడీపీకి, జనసేనకు మధ్య ఉన్న అవగాహన వల్ల రెండు పార్టీలు లాభపడ్డాయని, ఇది సమిష్టి విజయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ ఒక్కరి వల్లనే అని ఎవ్వరు కూడా అనరాదని, కానీ జనసేన పెద్దలే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి మాట్లాడడం వల్లనే ఇదంతా వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో, ఈ వివాదాలకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.